పాడేరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని పెద్దబైలు ముంచంగిపొట్టు మండలాల్లో గత 2 రోజుల్లో 37.5 లక్షల విలువైన 750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ షేక్ షాహాబాద్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇన్నోవా కార్, ఆటో, 4 సెల్ ఫోన్లు, 1000 నగదును సీజ్ చేసినట్లు చెప్పారు. డివిజన్లో గంజాయి రవాణాదారులపై గట్టి నిఘా పెట్టామన్నారు. ఇంతకుముందు గంజా రవాణా చేసావా లేదా? మరి చేసినట్టే కదా అర్థం. आपका नाम क्या? कौन सी गाँव? आप कहाँ से? అంటే ఈ నెల 22న ముంచింగుట్ పరిధిలోని లబ్బూరు జంక్షన్ దగ్గర మనకు ఎస్ఐ గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఏపీ 35X1573 నెంబర్ గల ఆటోలో ఉన్న వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా దాదాపు 350 కేజీల గాంజాయి ఇందులో మనకు దొరికిందండి. సో ఇందులో గాంజాయి ఎక్కడ కొన్నారంటే వీళ్ళు ఈ జోలాగూడ అన్న విలేజ్ ఏదో, ఇది ఒడిశా సంబంధించిన విలేజ్. ఇక్కడ వీళ్ళు గాంజాయి కొన్నారు. సో ఇందులో మొత్తం 5 మంది ముద్దాయిలు. A1 ఎవరైతే ఉన్నారో గొల్లూరి సోమనాథ్ అండ్ A4 ఎవరైతే ఉన్నారో పిల్లో గోపాల్, వీళ్ళిద్దరూ కూడా ఒడిశాకి వెళ్లి ఒడిశాలో గాంజాయిని ప్రొక్యూర్ చేసి, ఇతను ఎవరైతే ఈ A3 ఎవరైతే ఉన్నారో A3 పేరు తునా నాయక్, ఇతను ఒడిశా సంబంధించిన వ్యక్తి. ఈయనకు అమ్మారని చెప్పి వీళ్ళ ప్లాన్. సో A4 అండ్ A1 ఇద్దరు కూడా గాంజా వీళ్ళు ఒడిశాకి వెళ్లి ప్రొక్యూర్ చేశారు. ఈ గాంజాయిని ఒక ఆటో మాట్లాడుకున్నారు. ఆటో అతని డ్రైవర్ పేరు సుకేరి గరిసం. ఈయన ఈ ఆటోలో గాంజాయిని జోలాగూడ విలేజ్ నుంచి జోలాపూర్ తీసుకెళ్దామని వీళ్ళ ప్లాన్. సో ఈ మధ్యలో మన ఎస్ఐ ఇంటర్సెప్ట్ చేసి ఇలా పట్టుకోవడం జరిగింది. ఈ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం మేము దాదాపు 10,000 రూపాయలు తీసుకుంటారని చెప్పేసి మనకున్న సమాచారం. సో ఇందులో A5 కూడా ఉన్నాడు. A5 ఇతను హెల్పింగ్, అంటే ఈ గాంజాయిని ప్యాక్ చేయడం, లోడ్ చేయడం లాంటి పని కూడా చేశాడు. సో ఇందులో మొత్తం 5 మంది ముద్దాయిలు. ఇందులో A1 అండ్ A2 అరెస్ట్ చేస్తాం. రిమైనింగ్ ముద్దాయిని కూడా త్వరగా అరెస్ట్ చేస్తాం. ఇందులో సీజ్ చూస్తే కనుక ఆటో ఒకటి సీజ్ చేశాం. 350 కేజీల గాంజా 12 బ్యాగుల్లో సీజ్ చేస్తాం. దీని వర్త్ దాదాపు 17.5 lakhs ఉంటుందంటున్నారు. సో ఒక మొబైల్ ఫోన్, దాంతో పాటు ఒక 1000 కేజీల 1000 రూపీస్ క్యాష్ కూడా ఇందులో సీజ్ చేయడం జరిగింది. సో పోలీస్ పరంగా మాది ఒకటే మనమండి. సో ఈ గాంజాకి సంబంధించి ఏదైనా మీరు అఫెన్స్ చేస్తే మీ మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కొత్తగా గత సంవత్సరం మనం మొదలు పెట్టాం. ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే, ఎవరైతే గాంజా కల్టివేట్ చేసి కానీ, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసి కానీ, దాని మీద వచ్చిన లాభంతో ఆ అమౌంట్ తో వీళ్ళు ఏదైనా ఈ ఆస్తులు కానీ పర్చేస్ చేస్తే వాటిని మనం జప్తు చేస్తున్నాం. Audio Jungle.